ఈ జెండాలు మోసి మోసి నీ కండలపై ఉన్న భుజాలు కాయలు కాస్తలేవా? జేజేలు కొట్టి కొట్టి నీ గద్వ కిందున్న గలానికి గాయం అయితలేదా? ఎవని కోసమో ఎండలా తిరిగి తిరిగి కాళ్లకు పొక్కులొచ్చిన ఉక్కు మనిషిలో నిలబడి ఎద్దు యవసం వదిలిపెట్టి ఎన్ను ముక్కలు ఇరిగేటట్టు ఎందుకుంటానవో నీకైనా అర్థమవుతుందా? గందుకే ఒక్కసారికి ఇది ఆలోచించుకో. నువ్వు ఊర్లో లేనప్పుడు మీ నాయనకు పొలం పంచాయతీ వస్తే నీ కొరకు ముందడవాడు నిలబడ్డోడెవడు? మన ఊరికి బడి కట్టిస్తానన్నోడెవడు? మన ఊరికి గుడి కట్టిస్తానన్నోడెవడు? మన ఊరికి దవాఖాన తెస్తానని ధైర్యం ఇచ్చినోడెవడు? అదే మన ఊరికి నిధులొస్తే నీళ్ళ లెక్క వాటిని గుట్ట గుట్ట మింగినోడెవడు? మన ఊర్లో బయటికి పోతే ఒక్క లైటు కూడా లేకుండా మన ఊరిని సింహం జీకట్ల నెట్టేటోడెవడు? ఒక్కసారి యాదిగించుకో. ఈ ఎన్నికలైనాక నిన్ను వెనక పొంట తన్నేటోడే గాని నిన్ను ఎన్ను తట్టి ముందట నడిపించేటోడు ఎవడైనా ఉన్నాడా లేడా అని ఒక్కసారి యాదికి తెచ్చుకో. మనం ఓట్లేసి వాడిని సీట్లెక్కిస్తే మన బతుకులను సీకట్లోకి నెట్టేస్తాడా, లేకపోతే మన ముఖాలపై చిరునవ్వులు తెప్పిస్తాడా అనేది ఆలోచించి జర ఓటేయి. సిరా చుక్కలతో రక్తం చిందించి రాసిన రాజ్యాంగం రా బిడ్డ. సారా చుక్కలకు అమ్ముకుంటే మాత్రం ఆగమైపోతావు, వడివైపోతావు. అందుకే ఎవ్వనికి అమ్ముడు పోకు. నీ ఆలోచించి నీ ఆలోచనతోటే ఓటేయి.